పాఠం ఏంటంటే ఉండుట. ఎందుకు ఏకరీతిగా ఉండాలి? అసలు ఏకరీతి కంటే మాటకు అర్థం ఏంటో మనం కొంచెం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు మన పాఠంలోకి వెళ్దాం. ఏకరీతిగా ఉండుట. ఎందుకు ఏకరీతిగా ఉండాలి? క్రైస్తవులైన మనము ఎందుకు ఏకరీతిగా ఉండాలి? ఏకరీతిగా అంటే అర్థం ఏంటంటే ఒకే విధముగా లేదా లేదా స్థిరముగా ఉండుట అని అర్థాన్ని ఇస్తుంది. ఏకరీతిగా ఉండుట అంటే అర్థం ఏంటంటే ఒకే విధంగా ఉండుట, లేదా ఒకటే విధంగా ఉండుట, లేదా స్థిరముగా ఉండటం. ఏకరీతిగా ఉండటం అంటే అర్థం ఏంటంటే ఒకే విధంగా ఉండటం, లేదా ఒకటే విధంగా ఉండటం, స్థిరంగా ఉండటం. ఎందుకు క్రైస్తవులైనటువంటి వారు ఏకరీతిగా ఉండాలి? ఎందుకు ఒకే విధంగా ఉండాలి? ఎక్కడెక్కడ ఏ విధంగా ఉండాలి అనేది మన పాఠము ఒక 4 విషయాలు మనం ఆలోచించబోతున్నాం. అంటే ఎందుకు మనము ఏకరీతిగా ఉండాలో ఒకసారి ఆలోచన చేసి, నిజంగా మనము ఏకరీతిగా ఉన్నామా లేదనేది మనం ఆలోచించి, ఎందుకు మనం ఏకరీతిగా ఉండలేకపోతున్నాం అనేది మనం ఆలోచించుకున్నట్లయితే దేవునికి అంగీకారంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎందుకు క్రైస్తవులైన వారు ఒకే విధముగా ఉండాలని గ్రంథం సెలవిస్తుందంటే, మొదటి సమాచారం ఏంటంటే దేవుడు ఎందుకు ఏకరీతిగా ఉండాలంటే దేవుడు ఎందుకు క్రైస్తవులు ఒకే విధంగా ఉండాలి? ఎందుకు ఒకే విధంగా ఉండాలంటే దేవుడు ఏకరీతిగా ఉన్నాడు. ఏంటమ్మా? దేవుడు ఏకరీతిగా ఉన్నాడు కనుక తన పోలిక తన స్వరూపంలో చేయబడినటువంటి మానవుడు కూడా ఒకే విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఎలాగైతే మార్పు చెందడో, ఎప్పుడు ఒకే విధంగా ఉంటాడో, ఎప్పుడు స్థిరంగా ఉంటాడో, అలాగే తన కలిగినటువంటి ప్రజలు లేదా నిబంధన ప్రజలైనటువంటి వారు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఒకే విధంగా ఉండాలా. అది కుటుంబంలో ఉన్నా, భార్యతో ఉన్నా, సమాజంలో ఉన్నా, సంఘంలో ఉన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా క్రైస్తవుడు అంటే ఒకే విధంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ కూడా ఏకరీతిగానే ఉన్నాడు. దేవుడు మారిపోలేదు. కాలాన్ని బట్టి, ప్రజలను బట్టి, పరిస్థితులను బట్టి దేవుడు మారిపోలే. కాబట్టి దేవుడేం కోరుకుంటున్నాడంటే ఏకరీతిగా ఉండాలని క్రైస్తవుల్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఏకరీతిగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఏకరీతిగా ఉన్నాడన్నట్లయితే ఆయన ఏమైనాడంటే ఆయన జగత్తు పునాది వేయబడక మునుపు, అంటే భూమి లేనప్పుడు ఎలాగున్నాడో, భూమిని సృజించినప్పుడు, మానవజాతి లేనప్పుడు ఎలాగున్నాడో, మానవజాతిని కలిగించినప్పుడు, అలాగే మానవ జాతిని కొనసాగిస్తున్న దినాల్లో కూడా నేటి వరకు కూడా దేవుడు ఎలాగున్నాడంటే ఆయన ఒకే విధంగా ఉన్నాడు. ఆయన ఏమైపోలేదంటే మారిపోలేదు. దేవుడు మార్పు లేని దేవుడు. మలాకి గ్రంథం 3:6 దేవుడు ఏమై ఉన్నాడంటే దేవుడు మార్పు చెందనవాడు. అంటే దేవుడు కాలాన్ని బట్టి మారిపోడు. అలాగే క్రైస్తవులైన మనం కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటాడంటే మనం మారిపోకూడదు. ఎందుకు ఏకరీతిగా ఉండాలి అన్నట్లయితే దేవుడు ఏకరీతిగా ఉన్నాడు కాబట్టి పేజీ నెంబర్ వచ్చి 786 పేజీ నెంబర్ నుండి మలాకి గ్రంథము 3:6 గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. యెహోవానైనా నేను మార్పు లేనివాడును గనక యాకోబు సంతతి వారిని మీరు లయము కాలేదు. ఇక్కడ దేవుడు ఇజ్రాయేల్ యొక్క భ్రష్టత్వాన్ని బట్టి దేవుని సన్నిధిలో వారు వాస్తవానికి దేవుడు కోరుకున్నట్టుగా బలి అర్పించట్లే. దేవుడు శ్రేష్టమైన బలిని కోరితే వారు ఏం చేశారంటే యథార్థవంతులుగా ఆరాధించవలసిన వారు ఉండగా వాళ్ళు ఏం చేశారంటే కుంటిదాన్ని గుడ్డిదాన్ని తీసుకొచ్చి దేవునికి అర్పించడం మొదలుపెట్టారు. అలాగే భార్యల్ని హింసించడం మొదలుపెట్టారు.
భార్య ఇంటి దగ్గర ఏం చేస్తారంటే కన్నీళ్ళు విడుచు వారు బ్రతుకుతున్న ప్రార్థిస్తుంటే దేవుడు వారి కన్నీళ్ళు విడిచి దేవుడు తెలియజేస్తున్నాడు, మీరు ఇంత భయంకరమైన భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయినా యాకోబు సంతతమైన మీరు లయము కాలేదంటే దానికి కారణం, మీరు నాశనం అయిపోలేదంటే దానికి కారణం ఏంటంటే నేను అబ్రాహాము ఇస్సాకు యాకోబులకి నేనేం చేస్తున్నానంటే వాగ్దానం చేశాను, నిబంధన చేసుకున్నాను. కాబట్టి యెహోవానైన నేను మార్పు లేనివాడుని గనక యాకోబు సంతతైన మీరు ఇంకా లయం కాలేదు, ఇంకా మీరు బ్రతుకున్నారంటే కారణం ఏంటంటే నేను మార్పు లేనటువంటి వాడిని. మీరు మారిపోయారు కనుక నిబంధన చేసుకున్నారు. నిబంధన ప్రకారం వారు దేవునితో నడుస్తామని, నిబంధన ప్రకారం బ్రతిస్తామని, ధర్మశాస్త్రం ప్రకారంగా బ్రతిస్తామని వారు చెప్పారు. కానీ వాళ్ళు ఏం చేయలేదంటే దేవుడు ఇచ్చిన చట్ట ప్రకారం బ్రతకోకుండా వారు ఏం చేశారు, విగ్రహాల వైపు వెళ్ళిపోయి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు ఏం జరగాలి, వాస్తవానికి మీరు మారిపోయారు కాబట్టి ఆ దేవుడు కూడా ఏమైపోవాలి, వాస్తవానికి ఆయన కూడా మార్పు చెంది వారు నాశనం చేసేయాలి. ఎందుకని వాళ్ళు మారిపోయారు కదా, బ్రతికుతానని బ్రతకలేదు కాబట్టి అప్పుడు ఇన్నేం జరగాలి, వాస్తవానికి వాళ్ళని తీసేయాలి. కానీ దేవుడు ఏం చేయలేదంటే నేను మార్పు లేనటువంటి దేవుడు కనుక మీరు ఇంకా లయం కాలేదని దానికి కారణం ఏంటంటే నేను మార్పు చెందేవాడిని కాను. దేవుడు ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడండి, ఒకటే విధంగా ఉన్నాడు. ఆయన మార్పు లేనటువంటి దేవుడు. ఆయన మారిపోలేదు, కాలాన్ని బట్టి మారిపోలేదు, పరిస్థితులను బట్టి మారిపోలేదు. ఆయన ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉన్నాడు. దేవుడు మార్పు లేనటువంటి దేవుడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. దానికంటే ముందుగా కీర్తన గ్రంథము 102వ కీర్తన 27వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథము యాకోబు కంటే ముందుగా ఒకసారి ఇక్కడికి వెళ్దాం, తర్వాత అక్కడికి వెళ్దాం. ఇరవై 27వ వచనంలో నీవు ఏకరీతిగా ఉండువాడువు, నీ సంవత్సరములు అంతం లేదు. దేవుడు ఏమైనాడంటండి, దేవుడు ఏకరీతిగా ఉన్నాడు. అంటే ఏంటన్నమాట, దేవుడు మారిపోయే దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా స్థిరంగా ఉన్నాడు. ఆయన ఏం చేయలేదంటే మార్పు చెందే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉన్నాడు. ఆనాడు ప్రజలతో నిబంధన చేసుకున్నప్పుడు వాళ్ళు బ్రతికనన్నప్పుడు ఎలా ఉన్నాడో, వారు బ్రతక్కోకుండా భ్రష్టత్వం అయిపోయినప్పుడు కూడా దేవుడు వెంటనే మారిపోయి వారు నాశనం చేయలే, మారు మనసు పొందుతారని దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు మార్పు లేనట్టు, ఆయన ఎప్పుడు కూడా ఏకరీతిగా ఉన్నాడు. ఇప్పుడు యాకోబు రాసిన పత్రిక రండి. ఎందుకంటే దేవుడు రెండోదిగా చంచలుడు కాదు. చంచలుడు అంటే స్థిరత్వం లేనివాడు కాదు. యాకోబు 1:17. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో శ్రేష్టమైన ప్రతి ఈవిను సంపూర్ణమైన ప్రతి వరమును పరలోక సంబంధమదై జ్యోతిర్మెడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనం వలన కలుగు ఏ ఛాయను లేదు. ఏంటంటమ్మా, దేవుడు ఏమై ఉన్నాడంటే, రెండోది ఒకటి దేవుడు ఏకరీతిగా ఉన్నాడంటే ఆయన మారిపోయే దేవుడు కాదు, మార్పు లేనటువంటి దేవుడు. రెండోదిగా మనం చూసినప్పుడు ఆయన చంచలుడు, అంటే దాని అర్థం ఏంటంటే స్థిరంగా ఉండేవాడు. స్థిరంగా ఉండేవాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఏమైపోలేదు, అస్థిరుడు కాదు. ప్రతి శ్రేష్టమైన ప్రతి శ్రేష్టమైన వరం ఎక్కడి నుంచి వస్తుందంట, జ్యోతిర్మయుడు దేవుని యొద్ద నుంచి వస్తుంది. ఆయన ఎటువంటి దేవుడు అంటే ఆయన ఏమి లేనివాడు అంటే ఆయన చంచలత్వమైనను గమనాగమన కలుగు ఏ ఛాయను ఆయనలో లేదు. అంటే దాని అర్థం ఏంటనమాట, దేవుడు చంచలుడు కాదు. అంటే దేవుడు పరిస్థితిని బట్టి కాలాన్ని బట్టి మారిపోయేవాడు కాదు. అంటే దేవుడు చంచలుడు కాదంటే అస్థిరంగా ఉండేవాడు కాదు. అస్థిరం అంటే మనం కూడా ఉంటాం, ఇతను అస్థిరుడు అండి, స్థిరంగా ఉండడు, దాంట్లో నికరంగా ఉండడంటే దాని అర్థం ఏంటనమాట, పరిస్థితిని బట్టి మారిపోతుంటారు. కానీ దేవుడు అలా కాదు, ఆయన స్థిరంగా ఉండేవాడు. దేవుడు ఏమై ఉన్నాడండి, చంచలుడు కాదంటే చంచలత్వం అంటే స్థిరత్వం కలిగిన వాడు, అస్థిరత్వం కలిగిన వాడు కాడు అని దాని అర్థం. గమనములు అంటే మార్పు లేనటువంటి వాడు. అంటే దేవుడు ఏమైనాడు, పరలోకం ఉన్న దేవుడు, ఆయనలో ఏ మార్పు లేదు. ఆయన
సృష్టి సృంపక మునిపు ఎలాగున్నాడో, సృష్టిని సృజించినప్పుడు మానవ జాతిని తన చిత్త ప్రకారం నడుచుకోమన్నప్పుడు నడవలేనప్పుడు కూడా దేవుడు ఏమైపోలేదంటే మారిపోలేదు. దేవుడు ఏకరీతిగా ఉన్నాడు. మొదటి భాగంలో మనం ఏం చూస్తున్నామంటే ఏకరీతిగా ఉండాలి. ఏకరీతి ఎందుకు ఉండాలంటే దేవుడు ఏకరీతిగా ఉన్నాడు కనుక ఆయన ఎలాంటి ఏకరీతి కలిగి ఉన్నాడో, ఎప్పుడు ఒకే విధంగా ఎలాగున్నాడు అనేది మనం ఆలోచించినట్లయితే, రెండోదిగా యేసుక్రీస్తు వారు ఏకరీతి కలిగి ఉన్నాడని, మూడోదిగా మనము క్రైస్తవులైన మనము కూడా స్థిరంగా ఏకరీతిగా ఉండాలి. ఉన్నామో లేదో ఆలోచించుకుని మనం ఎందుకు మారిపోతున్నాం. మనం కూడా కొన్ని సందర్భాల్లో పరిస్థితిని బట్టి మారిపోతాం, కానీ దేవుడు అలా మారిపోలేదు, యేసుక్రీస్తు వారు అలా మారిపోలే. కాబట్టి అది మన పాఠం. దేవుడు ఏకరీతిగా ఉన్నాడంటే ఆయన మార్పు లేనటువంటి వాడు. ఆయన ఏమి లేడంటే చంచలుడు కాడు. అంటే ఆయన స్థిరత్వం కలిగి ఉన్న అస్థిరత్వం అనేది ఆయనలో లేదు. మూడోదిగా ఆయన ఏమున్నదంటే ఆయన స్వభావానికి విరోధంగా ఏమి చేయడు. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఆయన స్వభావానికి విరోధంగా ఏమి చేయడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు తన స్వభావాన్ని మార్చుకోడు. మనుషులమైన మనం ఏం చేస్తుంటామంటే స్వభావాన్ని మార్చుకుంటాం. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో మనము అంటే క్రైస్తవులు మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావానికి విరోధంగా ఏదీ చేయలేడు. దేవుడు అంటమ్మా ఏం చేయడంట, మనము నమ్మదగిన వారమైనను అంటే మనము దేవుని ఎడల నమ్మకంగా లేకపోయినా దేవుడు ఎలా ఉన్నాడంటే మన ఎడల నమ్మకంగా ఉన్నాడు. ఎందుకంటే నిబంధన బట్టి నిబంధన సంబంధం కలిగిన దేవుడు ఒకసారి నువ్వు నిబంధనలో ప్రవేశిస్తే ఆ నిబంధన బట్టి దేవుడు కొనసాగబడతాడే తప్ప నువ్వు నిబంధన మీరినంత మాత్రాన దేవుడు ఏం చేయడంటే తన నిబంధనలు మీరి లేదా తన స్వభావానికి విరోధంగా చేయమంటాడంటే మనం కూడా అంటాం, నువ్వే మాట ఇచ్చావు ఒకవేళ తెలియజేసింది దేవా, నువ్వు పెద్దోడు నేను చిన్నోను కాబట్టి క్షమించమని అడుగుతాం. అంటే దేవుడి మీదే నేరం మోపుతాం మనం. అందుకే దేవుడు ఏం చేయడంటే తన స్వభావానికి విరోధంగా తను ఏమి చేయడు. తన స్వభావంలో ఏం లేదంటే అబద్ధమాడడం అనేది లేదు. దేవుడు తన పోలిక తన స్వరూపంలో చేసిన మానవుడు స్వభావాన్ని మార్చుకుని ఏమి నేర్చుకున్నాడు, అబద్ధమాడడం నేర్చుకున్నాడు. మానవులమైన మనము స్వభావానికి విరోధంగా మనం నడుచుకుంటాం, కానీ దేవుడు మాత్రం తన స్వభావానికి విరోధంగా ఏమీ చేయడు. మనము ఒక విశేషమైన సంగతి తెలియజేశాం, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. అంటే మనం ఆయన ఎడలు ఎలాగున్నాము, ఆయన ఎడలు యథార్థంగా నడుచుకోవాలని చెప్పినా, మనం ఆయనకి విధేయత చూపాలని చెప్పినా, మనం అలా నడకపోయినప్పుడు కూడా దేవుడు మన ఎలాగున్నాడు. క్రైస్తులతో మాట్లాడుతున్న పత్రిక ఇది, అన్ని జనుల కోసం కదా మాట్లాడేది, పత్రికల కోసం. ఈ ఎఫెసులో ఉన్న స్థానిక సంఘంలో సువార్తగా పనిచేస్తున్నాడు. సువార్తకు లేఖ రాస్తూ అపోస్తలుడు పౌలు తిమోతితో మాట్లాడుతూ ఏం తెలియజేస్తున్నాడంటే మనము నమ్మదగిన వారం కాకపోయినా కూడా దేవుడు నమ్మదగిన వాడుగానే ఉన్నాడు. ఆయన తన స్వభావానికి విరోధంగా ఏమి చేయడు. దేవుడు తన స్వభావాన్ని మార్చుకోడు. ఆయన తన స్వభావాన్ని మార్పు చెందేటువంటి వాడు కాదు, మార్పు చేసుకోడు. కానీ మనం ఏం చేస్తామంటే మన స్వభావాన్ని పరిస్థితులను బట్టి ఏం చేస్తుంటామంటే మార్చేసుకుంటాం. దేవుడు ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉన్నాడు. ఆయన మార్పు లేనటువంటి దేవుడు. రెండు, ఆయనలో ఏం లేదంటే చంచలత్వం లేదు. ఆయన చంచులు కాదు, అంటే స్థిరంగా ఉండే దేవుడు. అంటే మన పాఠం అది, స్థిరంగా ఉండేటువంటి దేవుడు ఆయన. మూడు, ఆయన ఏమైనాడంటే తన స్వభావానికి విరోధంగా ఏమి చేయడు. కానీ మనము ఏం చేస్తున్నామంటే మన స్వభావానికి విరోధమైన కార్యక్రమాలు మన జీవితంలో ఎన్నో చేస్తుంటాం. మన స్వభావాన్ని మార్చుకోగలుగుతున్నాం. దేవుడు వాస్తవానికి తన పోలిక తన స్వరూపాన్ని ఇచ్చాడు, తన స్వభావాన్ని ఇచ్చాడు మనకి. కానీ దేవుడు తన స్వభావాన్ని మార్చుకోవట్లేదు. కానీ మానవులైన మనం ఏం చేస్తున్నామంటే స్వభావాన్ని మార్చుకుంటున్నాం. కానీ దేవుడు మాత్రము ఎప్పుడు కూడా ఏకరీతిగానే ఉన్నాడు. దేవుడు ఏం లేనివాడు అంటే దేవుడు మార్పులు లేనటువంటి వాడు. అందుకే ఆయన తెలియజేస్తున్నాడు. రోమిల రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. దేవుడు మారనివాడు అంటే ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటాడని అర్థం. ఏంటంటమ్మా, దేవుడు మారనివాడు, ఎల్లప్పుడూ ఆయన ఒకే రీతిగా ఉంటాడు. అందుచేతే ఇజ్రాయేలు అవిశ్వాసులు అయిపోయినా కూడా, అలా అవిశ్వాసులుగా మారిపోయినా కూడా దేవుడు మాత్రం ఏమవ్వలేదంటే మారిపోలేదు. దేనిని బట్టి అంటే దేవుడు వారితో చేసుకున్నటువంటి నిబంధనను బట్టి. 3:3లో కొందరు అవిశ్వాసులైనేమి
వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయంలో ఏం మాట్లాడతాడంటే, ధర్మశాస్త్రం కలిగిన ప్రజలు విరోధంగా పాపం చేశారు. ధర్మశాస్త్రం ఏంటంటే అనుజనులు స్వాభావికంగా పాపం చేశారు. కాబట్టి ధర్మశాస్త్రం కలిగిన ప్రజలు, నిబంధన ప్రజలు అయినటువంటి వారు అవిశ్వాసులు అయిపోయారు. ఎవరు? ఇజ్రాయేల్ అవిశ్వాసులు అయిపోయారు. అయినా కూడా దేవుడు ఎలాగున్నాడంట, ఆయన నిబంధన ప్రజలు అంటే ఇజ్రాయేలు అవిశ్వాసులు అయిపోయినప్పుడు కూడా దేవుడు వారి పట్ల ఎలాగున్నాడంట, నమ్మదగిన వాడుగానే ఉన్నాడు. అంటే దేవుడు ఏమిటనమాట, దేవుడు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉన్నాడు, అని ఎప్పుడు కూడా మారిపోలేదు కనుకే దేవుడు ఏం చేయలేదంటే ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు నాశనం చేయలే. దేనిని బట్టి అంటే దేవుడు నిబంధనకి ఇచ్చే విలువంత. నువ్వు నిజంగా నిబంధనలో ప్రవేశిస్తే నీకంటే భూలోకంలో ఎవరు కూడా సాటి రారు. నువ్వు నిబంధనలో ప్రవేశించవు లేదో గుర్తిరగకపోతే నువ్వు పొరపాటు పడుతున్నావు. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 7-8 వచనాల్లో దేవుడు ఎందుకు ఇక్కడ తెలియజేసిన సమాచారం, అపోస్తలుడైన పౌలు ఇజ్రాయేలు ఏమైపోయారంటే అవిశ్వాసులుగా మారిపోయారు, కానీ దేవుడు మాత్రం మారలేదు. ఎందుకనంటే ఆయన నిబంధన చేసుకున్నటువంటి విధానాన్ని బట్టి నిబంధనకు ఆయన ఏమైనాడంటే కట్టుబడి ఉన్నాడు. ఎవరు? దేవుడు. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. పేజీ నెంబర్ వచ్చి 750 పేజీ నెంబర్ నుండి, పాత నిబంధన నుండి దేవుడు ఆనాడు ఇజ్రాయేల్ గురించి తెలియజేస్తున్నాడు. ఏంటంటే చూద్దాం. నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానం చేసుకుని ఉన్నారు. మహోన్నతుని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడను యత్నము చేయడు. ఎఫ్రాయిము, నేనెట్లు నేను విడిచిపెట్టేదును? ఇజ్రాయేలు, నేనెట్లు విసర్జింతును? అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును? సెబోయమునకు చేసినట్లు నేను నీకు ఎట్లు చేతును? నా మనసు మారినది, సహింపలేకుండా నా అంతరంగమును మండుచున్నది. దేవుడు తెలియజేస్తున్న హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్న సమాచారం ఏంటంటే, ఎఫ్రాయిము, ఇశ్రాయేలు వారలారా, మీరు నన్ను విసర్జించారు, కానీ నేను మిమ్మల్ని విసర్జించలేదు. ఇర్మియా గ్రంథం చదివితే మీకు ఒక అద్భుతమైన విషయం తెలియజేస్తాడు దేవుడు. నిబంధన బట్టి సంబంధాన్ని దేవుడు ఎంత కట్టుబడి ఉంటాడో, నిబంధనకి ఎంత విలువిస్తాడో, ఆయన భార్యాభర్తల సంబంధంగా పోల్చి మాట్లాడుతూ దేవుడేమో భర్తగా ఉంటే, ఇజ్రాయేల్ భార్యగా ఉంటే ఆమె ఇష్టాసానుగా తిరిగి పాడైపోయినప్పుడు కూడా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, ఈ దేవుడు ఎంత నిబంధనకి ఆయన కట్టుబడి ఉన్నాడో, తన ప్రమాణానికి ఎంత కట్టుబడి ఉన్నాడో ఇర్మియా గ్రంథం చదివినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన ఏం చేస్తాడంటే, నువ్వు తిరిగి రాదగినప్పుడు నా దగ్గరికే రా, నువ్వు ఎలాగెళ్ళి తిరిగినా పర్లేదు, కానీ నువ్వు మళ్ళా నాకే రా, ఎందుకంటే నేను నీతో నిబంధన చేసుకున్నాను. అంటే దీని అర్థం ఏంటి? ఇందాక రోమన్ రాష్ట్రపతి 3వ అధ్యాయం చూస్తామే, ఇజ్రాయేల్ అవిశ్వాసులైపోయినప్పటికీ దేవుడు ఎందుకు వారి ఎడల అలాగూ దేవుడు చూసినట్టుగా ఊరుకున్నాడో, ఎందుకు దేవుడు మార్పు చెందలేదంటే దానికి కారణం ఏంటంటే దేవుడు నిబంధనకి ప్రమాణం కట్టుబడి ఉన్నాడు కనుక దేవుడు ఏమవ్వలేదంటే మార్పు చెందలేదు. ఆయన ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉన్నాడు. వారు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి, విగ్రహారాధనలోకి వెళ్ళిపోయి, వారు భయంకర పరిస్థితిలోకి వెళ్ళిపోయినా కూడా దేవుడు మాత్రము ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉన్నాడు. దేనిని బట్టి అంటే ఆయన నిబంధన బట్టి మార్పులేదు. చేసుకున్న నిబంధన బట్టి మాట ఇచ్చాడు కనుక, మాట తప్పనివాడు కనుక ఆయన మార్పు చెందలేదు. అందుకే ఇజ్రాయేల్ వారు ఇంకా మీరు ఏం కలగలేదంటే లయం కాలేదని చెప్తూ దేవుడు ఏం చేస్తాడంటే, వారు మారు మనసు పొందుతారేమని ప్రవక్తలను పంపించి సందేశం వినిపిస్తుంటే అయినా కూడా వాళ్ళు ఏం చేశారంట, మార్పు చెందలే. అయినా కూడా దేవుడు మార్పులేదు. దేన్ని బట్టి అంటే దేవుడు నిబంధన బట్టి. మనం కూడా నిబంధనలు ప్రవేశించినట్లయితే మనం తెలిసి తెలియక మన దేవునికి విరోధంగాను, పరలోకానికి విరోధంగాను, దేవుని స్వభావానికి విరోధంగా మనం ఎన్నో కార్యాలను చేస్తుంటాం. మన స్వభావాన్ని మార్చింది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే నిబంధన బట్టి మనల్ని ఏం చేస్తున్నాడంటే సహిస్తున్నాడు. ఆనాడు ఇజ్రాయేల్ నాకు సహించాడో నేడు మనల్ని కూడా సహిస్తున్నాడు. ఎందుకంటే మనము జీవితకాలం ఇచ్చిన తర్వాత మార్పు చెందుతామని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మొదటి భాగంలో మనం చూసిన పాయింట్ ఏంటంటే, దేవుడు ఏకరీతిగా ఉన్నాడు. అంటే ఏకరీతిగా ఎలాగ ఉన్నాడంటే ఆయన మార్పు చెందలేనటువంటి వాడుగా ఉన్నాడు. చంచలుగా లేకుండా స్థిరంగా ఉన్నాడు. ఆయన స్వభావానికి విరోధంగా చేయకుండా, ఆయన తన స్వభావాన్ని మార్చుకోకుండా ఉన్నాడు అనేది మనం చూసాం. రెండోదిగా మనం చూడబోయేది ఏంటంటే, యేసుక్రీస్తు వారు కూడా ఏకరీతిగా ఉన్నాడు. చూద్దాం.
రెండో పాయింట్, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనము, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని దానికి రాసుకుంటారు ఫ్రెండ్స్. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము, అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. కొత్త నిబంధన నుండి 209వ పేజీ నెంబర్ అమ్మ. 13:8లో యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును. యేసుక్రీస్తు ఎలా ఉన్నారంటమ్మా? 13:8 హెబ్రీయులకు రాసిన పత్రిక. ఆయన ఎలా ఉన్నాడంటే, ఆయన యేసుక్రీస్తు నిన్న నేడు ఎప్పుడు కూడా ఎలా ఉన్నాడంట? ఒకే విధంగా ఉన్నాడు. ఆయన ఏమైపోలేదు, మారిపోలేదు. ఎప్పుడు కూడా ఒకటే విధముగా ఒకటే రీతిగా ఆయన ఉన్నాడు. దేవుడు ఎలాగైతే ఏకరీతిగా ఉన్నాడో, ఆయన ఎలాగైతే పరిస్థితిని బట్టి మారిపోలేదో, కాలమును బట్టి మారిపోలేదో, అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఏమై ఉన్నారంటే నిన్న నేడు రేపు ఎప్పుడు కూడా ఎలాగ ఉన్నాడంటే ఏకరీతిగా, అంటే ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడమ్మా? ఒకే విధంగా ఉన్నాడు ఆయన. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 1:12 కూడా చూద్దాం. అదే విషయాన్ని మాట్లాడతాడు. 12వ వచనంలో నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరం తరగని వగిన మాట్లాడుతుంటాడు. అంటే యేసుక్రీస్తు వారి గురించి తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ ఏం తెలియజేస్తున్నాడంటే, యేసుక్రీస్తు వారు అంట ఆయన ఎప్పుడు కూడా ఎలా ఉన్నాడంటండి? ఏకరీతిగానే ఉన్నాడు. నీవు అంటే ఎవరంటే యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారంట? ఏకరీతిగా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నప్పుడేమో ఒకలాగా, భూమి మీదకి వచ్చినప్పుడు ఒకలాగా, అలాగే ఆయన పరిస్థితిని బట్టి ఆయన ఏమైపోలేదంటే మారిపోలేదు. ఎవరు? నిన్న నేడు యేసుక్రీస్తు వారు ఏకరీతిగా ఉన్నాడు. అంటే ఒక్కటే విధంగా ఉన్నాడు ఆయన. దేవుడు ఎలాగైతే ఒకే విధంగా ఉన్నారో ఆయన కూడా ఒకే విధంగా ఉన్నారండి, మారిపోలేదు. ఉదాహరణకి అందులో మొదటి సమాచారం అంటే, జగత్తు పునాది వేయక ముందు, జగత్తుకు ముందు దేవుని దగ్గర ఉన్నప్పుడు, జగత్తుకు ముందు అంటే దేవుని జగత్తుకు ముందు దేవుని చిత్తానికి లోబడ్డాడు. ఎప్పుడు జగత్తుకు ముందు అంటే నిత్యత్వంలో భూమి మీదకి రాకమునుపు పరలోకంలో ఉన్నప్పుడు, మానవ జాతి యొక్క పాప క్షమాపణ కొరకు భూమి మీదకి రాకమునుపు ఆయన ఎక్కడున్నాడు? యోహాను సువార్త 1:1 ప్రకారంగానే రాసుకోవసరం లేదు రెఫరెన్స్. ఆది అందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని యొద్దనేను, వాక్యము దేవుని ఉండే, ఆ వాక్యమే కృపా సత్య సంపన్నుడిగా శరీరధారిగా మన మధ్యన నివసించాడు. యేసుక్రీస్తు వారు జగత్తుకు ముందు అంటే భూమికి పునాదులు లేనప్పుడు, ప్రపంచం నిర్మాణం కాకమునుపు, ఆకాశము భూమి సూర్యచంద్రులు లేనప్పుడు, దేవుని దగ్గర యేసుక్రీస్తు వారు నిత్యత్వంలో ఉన్నప్పుడు ఆయన ఏమై ఉన్నారంటే దేవుని చిత్తానికి లోబడ్డాడు. ఏమని? మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 21 వచనం వరకు మనం చదివినప్పుడు గ్రంథం విధంగా చదివిస్తుంది. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకున గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితే మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిను. ఏం చేశారంట అమ్మ యేసుక్రీస్తు వారు? ఆయన ఏమైనారంట? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నియమించబడ్డాడంటే, దేవుడు పరలోకంలో ఉన్నప్పుడు, నిత్యత్వంలో ఉన్నప్పుడు మానవ విమోచన కొరకై నీవు భూలోకానికి వెళ్ళవలసి ఉన్నదన్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే వెళ్తానని ఏమిచ్చాడు? తండ్రికి మాట ఇచ్చాడు. అంటే తండ్రి చిత్తానికైనా విధేయుడు. ఎవరు? యేసుక్రీస్తు. ఎప్పుడు? జగత్తుకు ముందు ఆయన మాట ఇచ్చాడు కాబట్టి భూమి మీదకి వచ్చేసాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత మాట మార్చేయచ్చా?
అప్పుడు ఏకరీతిగా ఉన్నట్ట, మారిపోయినట్ట. అంటే మరి యేసుక్రీస్తు ఎలాగ ఉన్నారంట? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు చదువుదాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. బలియు అర్పణని నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరం అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు అండర్లైన్ చేసుకోండి. నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటునంటిని. యేసుక్రీస్తు వారు ఏమైనారంటమ్మా? యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చినప్పుడు ఆయన తెలియజేసిన సమాచారం ఏంటంటే బలి అర్పణలు తండ్రి అని దేవుడు కోరుకోలే. దాని దేవుడు కోరుకున్నది ఏంటంటే విధేయత. కాబట్టి ఇదిగో గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారంగా దేవా నీ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను. గ్రంథపు చుట్టలో ఏం రాయించాడు దేవుడు? జగత్తు పునాది వేయబడ మునుపు మానవ జాతి యొక్క పాప క్షమాపణ కొరకు నువ్వు బలి అవ్వాలని బలిని దేవుడు నిర్ణయించినప్పుడు ఆయన ఏం చేశాడంటే అంగీకరించాడు. అంగీకరించి ఏం చేశాడు? భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం చెప్తానంటే దేవా ఇదిగో నీ చిత్తం నీ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడింది. రాయబడిన ప్రకారంగా నేను వచ్చి ఏం చేస్తున్నాను? నీ చిత్తాన్ని నెరవేరుస్తున్నాను. అంటే పరలోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తానికి విధేయుడు. తండ్రి నిర్ణయించాడు, దానికి ఇష్టపడే వస్తానని చెప్పాడు, బలి అవుతానని చెప్పాడు. వచ్చిన తర్వాత ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు, సంపూర్ణంగా నెరవేర్చడానికి వచ్చానని చెప్పాడు. వచ్చిన తర్వాత దేహం ధరించిన తర్వాత ఆయన మారిపోయాడండి. జగత్తుకు ముందు ఎలాగున్నాడో జగత్తు జరిగించిన తర్వాత మానవ జాతిని రక్షించడానికి యేసుక్రీస్తు వారు దేహమును ధరించిన తర్వాత ఆయన మారిపోలేదు. దేహంలో లేనప్పుడేమో ఒకలాగా, దేహంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడలేదు. ఆయన పరలోకంలో ఉన్నప్పుడు ఏముంది? ఆత్మస్వరూపుగా ఉన్నాడు కనుక అక్కడేమి దేహానికి ఏం లేదు, శ్రమ లేదు, అవమానం లేదు, హింస లేదు, బాధలు లేవు, ఏమి లేవు కనుక ఇబ్బంది ఏముంది? మనం కూడా ఏమంటే మాట ఇచ్చేస్తుంటాం. మనకి ఇబ్బంది కలిగినప్పుడు ఏం చేస్తామంటే బ్రదర్ నేను అలాగన్నానండి, మీరు పొరపాటుకి విన్నారేమో కానీ నేను అలాగన్నా బ్రదర్ నేను రాలేం బ్రదర్ అంటుంటారు. దాని అర్థం ఏంటి? మనం పరిస్థితి ఒకలాగా ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతుంటాం, పరిస్థితి మారిపోయినప్పుడు ఒకలా మాట్లాడుతాం. కానీ యేసుక్రీస్తు వారు తండ్రి ఆయన గూర్చి రాయబడిన ప్రకారంగా ఆయన బలిని ఆయన అంగీకరించి ఇష్టపూర్వకంగా వచ్చాడు. కాబట్టి దేహం ధరించిన తర్వాత ఆయన మారిపోలేదు. జగత్తుకు ముందు విధేయుడే. రెండోదిగా ఆయన ఏంటంటే దేహము యోహాను సువార్త 17:4 యోహాను సువార్త 17:4 దేహమును ధరించిన తర్వాత యేసుక్రీస్తు వారు మారిపోలేదు. అందుకే నిన్న నేడు ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఆయన పరలోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో భూమి మీదకి వచ్చినప్పుడు కూడా తండ్రి చిత్తాన్ని జరిగించడానికి నేను వచ్చాను, నువ్వు నిర్ణయించా కనుక నేను ఆ ప్రకారంగానే వచ్చానని చెప్పి భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమైపోలేదు, మారిపోలేదు. చూద్దాం యోహాను సువార్త 17:4 చదువుకుందాం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహింపరిచితిని. యేసుక్రీస్తు వారు సిలువకి వెళ్ళిపోతున్న సందర్భంలో ఆయన తెలియజేసిన సమాచారం ఏంటంటే చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను ఏం చేశానంట? సంపూర్ణంగా నెరవేర్చాడు. అక్కడ చేస్తానని మాట ఇచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మారిపోయాడండి. ఆయన ఎప్పుడు దేనికోసం మాట ఇచ్చాడంటే మానవ జాతి అందరి కొరకు ఆయన ఏం చేయబోతున్నాడంటే మరణించబోతున్నాడు. రెండు ధర్మశాస్త్రం అనేది దేవుని దగ్గర చేరడానికి అడ్డుగా ఉంది కాబట్టి దాన్ని నెరవేర్చి కొట్టివేయడానికి వచ్చాడు కనుక ఆయన ఏం చేశారంటే మాట ఇచ్చాడు పరలోకంలో తండ్రికి. భూమి మీదకి వచ్చిన తర్వాత దేహం ధరించిన తర్వాత ఆయన మారిపోలేదు. ఎప్పుడు మారిపోలేదు? ఎప్పుడు మనుషులు మారిపోతారంటే పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పుడు మారిపోతుంటారు. అలాగే యేసుక్రీస్తు వారు మాట ఇచ్చాడు అక్కడ పరలోకంలో, కానీ భూమి మీదకి వచ్చిన పరిస్థితులు ఏమైపోయినాయి? భిన్నంగా ఉన్నాయి. యోహాను సువార్త 19:30 ఎలా ఉందంటే సిలువ మరణాన్ని ఎంతగా హింసించారంటే మామూలుగా హింసించలే. అలాంటి మరణము ఏ మానవుడు కూడా ఇప్పటివరకు మరణించలేదు. ఏకాగ్గా
అలాంటి అద్భుతంగా ఆయన మానవజాతి కొరకు ఇష్టపడి వచ్చాడు, ఇష్టపూర్వకంగా ప్రాణాన్ని పెట్టాడు. పెట్టినప్పుడు నేనేం మాట్లాడుతాడంటే, యేసు చిరకపుచ్చుకుని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకున్నాను. అంటే యేసుక్రీస్తు వారు పరలోకంలో మాట ఇచ్చాడు, దాని ప్రకారంగానే చేయుటకు దేవా నీవు నాకు ఇచ్చిన పని నేను ఏం చేశాను, సంపూర్ణంగా నెరవేర్చేశాను అని చెప్పి ఆయన ఏం చెప్పాడంటే, లాస్ట్గా చిరకపుచ్చుకుని సమాప్తమని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించేసుకున్నాడు తండ్రికి నిత్యుడోగా ఆత్మ ద్వారా. సమాప్తమైందంటే దాని అర్థం ఏంటంటే, ఆ మాటకు అర్థం ఏంటంటే ఫుల్లీ ఫెయిడ్. అంటే దేవుడు ఏదైతే నెరవేర్చమని తెలియజేస్తాడో అది సంపూర్ణంగా క్రీస్తు ప్రభువు నెరవేర్చారు. ఒకటి, ధర్మశాస్త్రంలో సంపూర్ణంగా నెరవేర్చేశాడు. రెండు, యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని మానవజాతి కొరకు సంపూర్ణ పాపక్షమాపణ కొరకు సమర్పించేశాడు. అని సమాప్తమైందంటే ధర్మశాస్త్రానికి పాపానికి ముగింపు జరిగిపోయింది. రెండు కార్యక్రమాలు. అంటే ఎందుకు వచ్చాడో, ఆయన దేహం ధరించిన తర్వాత ఆయన మారిపోలేదు. పరలోకంలో ఉన్నప్పుడు దేవుని చిత్తానికి విధేయుడు, అలాగే భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, యేసుక్రీస్తు శిలువమరణం అర్థమైన ఏ వ్యక్తి కూడా, ఆయన శిలువమరణం అర్థం చేసుకుని నీటిలోకి వెళ్ళి బాప్తిజం పొందిన ఏ వ్యక్తి కూడా పరిస్థితులను బట్టి మారిపోడు. ఎందుకు మారిపోడంటే, దేవుడు ఏకరీతిగా ఉన్నాడు, ఒకే విధంగా ఉన్నాడు. రెండు, యేసుక్రీస్తు వారు కూడా ఎప్పుడు కూడా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, ఆయన మారిపోలేదు. పరలోకంలో ఉన్నప్పుడు ఒకలాగా, ఆత్మస్వరూపుకున్నప్పుడు శరీరధారిగా ఉన్నప్పుడు పరిస్థితులను బట్టి ఒకలా మారిపోలేదు. ఆయన ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉన్నాడు. అలాగే నేడు క్రైస్తులైన మనము కూడా ఎలా ఉండాలంటే ఏకరీతిగా ఉండాలా. మూడో భాగంలో మనం చూడబోయేది ఏంటంటే, మనము కూడా ఏకరీతిగా ఉండాలా. మనము కూడా అంటే క్రైస్తవులు, మనము కూడా ఎందుకు మనం కూడా ఏకరీతిగా ఉండాలి? ఎందుకు ఏకరీతిగా ఉండాలంటే, దేవుడు ఎలాగైతే ఏకరీతిగా ఉన్నాడో, పరలోకము దేవుడిని తండ్రి అని చెప్పినట్లయితే నీవు కూడా ఏకరీతిగా ఉండాలి. యేసుక్రీస్తు వారు నా ప్రభువును నువ్వు ఒప్పుకున్నట్లయితే, ఆయన ఎలాగైతే మారిపోలేదో అలాగే మనము కూడా ఎలాగ ఉండాలి, ఎప్పుడు కూడా ఒకటే విధంగా ఉండాలి. మనము కూడా ఏకరీతిగా ఉండాలి. ఏ విషయాలు ఏకరీతిగా ఉండాలి? మనము అంటే క్రైస్తవులు, క్రీస్తునందు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే క్రీస్తుకు శిష్యులు అయ్యారో వారు తండ్రిని దేవుడు వారికి తండ్రి అయి ఉంటాడు. యేసుక్రీస్తు వారికి ప్రభువు కనుక వారు ఏం జరగంటే, తండ్రిని ప్రభువును కలిగిన మనము ఎలాగుండాలంటే ఏకరీతిగా ఉండాలి. ఏకరీతిగా ఉండటం అంటే మనమందరము కూడా ఒకే విధంగా ఉండాలా. ఏ విషయంలో ఒకే విధంగా ఉండాలి? ఒకటి, పరిశుద్ధుడు, పరిశుద్ధుడిగా ఉండాలా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో మనము కూడా ఎలా ఉండాలమ్మా? పరిశుద్ధుడిగానే ఉండాలి. ఎందుకని? యేసుక్రీస్తు వారు కూడా మనల్ని పరిశుద్ధపరచడానికి తను ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టారు. ఆయన ఎలాగైతే పరలోకం ఉన్నప్పుడు ఎలాగైతే ఒక రీతిగా ఉన్నాడో, స్థిరంగా ఉన్నాడో, శోధనలు వచ్చినా నిందించినా ఎలాగైతే ఆయన మారిపోలేదో, అలాగే ప్రభువుని అంగీకరించిన మనము కూడా ఎల్లప్పుడూ కూడా ఒకే విధంగా ఉంటున్నామా లేకపోతే మారిపోతున్నామా? ఆయన శోధన వచ్చినప్పుడు మారిపోయాడండి. పరలోకంలో ఉన్నప్పుడేమో ఒకలాగుండి, శోధన వచ్చినప్పుడు, మనుషులు నిందించినప్పుడు, దూషించినప్పుడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నేను రక్షించుకో, మమ్మల్ని రక్షించు అని దొంగ ఆనాడు యూదులందరికీ హేళన చేయడం. అంటే హేళన చేయడానికి మనం తట్టుకోలేం. ఒక వ్యక్తి మనం హేళనగా మాట్లాడితే మనం జీర్ణించుకోలేం. అలాంటిది యూద జనాంగం అంతా కూడా ఆయన్ని హేళన చేసింది. మరి ఆయన ఏమైనా మారిపోయాడండి? నిందించినప్పుడు, శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, లేకపోతే దూషించినప్పుడు మారిపోయాడా? మారిపోలేదు. అక్కడ ఒక రకంగా, శ్రమ వచ్చినప్పుడు ఒక విధంగా మారిపోలే. మరి క్రైస్తవులు మనం కూడా మారిపోతున్నామా? ఒక విధంగా ఉంటున్నామా? ఉన్నట్లయితే ఏ విషయంలో ఏకత్వంగా ఉండాలో నీకు తెలియాల్సిన అవసరం ఉంది. ఏకరీతిగా ఉండాలో అందులో ఒకటి, పరిశుద్ధుడిగా ఉండాలి, మారిపోకూడదు. చూద్దాం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలబడిన వారికి అని ఒక మాట్లాడేశాడు. అంటే ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే, ఇక్కడ
పరిశుద్ధుడు అంటే క్రీస్తు యేసునందు, సంఘం అంటే ఎవరమ్మా? క్రీస్తు యేసునందు పరిశుద్ధంగా ఉండడానికి పిలవబడిన వారు సంఘం. నువ్వు ఎలా పరిశుద్ధపరచబడ్డావు? ఆరోగ్యం 11 వచ్చి చెప్తాడు. సంఘంలో మీరు అన్యాయస్తులుగా దేవుని రాజులుగా కొనసాగబడదు. ఒకప్పుడు అది అన్యజనులుగా ఉన్నప్పుడు చేశారు, జాగ్రత్తం జరిగించారు, అది వీరు దేవుని రాజ్యంకి హక్కుదాడు కాని చేసిన పనులు అని చెప్తూ మీరు కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతుగా తీర్చబడ్డారు. కాబట్టి మీరు పరిశుద్ధంగానే ఉండడు, కానీ మరలా మీరు ఏమైపోయారు? మరలని అపరిశుద్ధులుగా అయిపోతున్నారు. కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండడని చెప్తున్నాడు. అంటే నువ్వు నిజంగా క్రీస్తు యేసు రక్తంలో కడగబడితే మనం ఎలా ఉండాలంటే, బాప్తిజం పొందినప్పుడు ఎలా పరిశుద్ధంగా ఉన్నావో నీ జీవిత యాత్ర ముగించేంత వరకు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలా. క్రీస్తు యేసు రక్తం చేత పరిశుద్ధపరచబడి పరిశుద్ధంగా ఉండడానికి పిలబడి నీవు పరిశుద్ధంగా ఉంటున్నావా? యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, తండ్రి అయిన దేవుడు కూడా ఏమైనాడు? పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధంగా. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, లేవికాండంలో నిబంధన ప్రజలు, విమోచించబడిన ప్రజలు. పేతురు రాసిన పత్రిక కూడా 14 చెప్తుంటాడు, ఇక క్రైస్తవులకు మాట్లాడుతూ మీరు విమోచించబడ్డారు కాబట్టి నేను ఎలాగైతే పరిశుద్ధున్నా మీరు కూడాను పరిశుద్ధంగా ఉండండి. నువ్వు పరిశుద్ధంగా ఉండక పిలబడి నీవు పరిశుద్ధుడిగా ఉంటున్నామా? ఏ విషయాలంటే అన్ని విషయాల్లో విరోధికి అవకాశం ఇవ్వకున్నట్లుగా మన పవిత్రతను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. 2, నీతిమంతుడిగా ఉండాలి. ఎందుకని? నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, తర్వాత ఏం చేయబడ్డావు? నీతిమంతుగా తెచ్చబడ్డావు. కాబట్టి నీతిమంతుడు ఎలా ఉండాలంట? నీతిమంతుడిగా ఉండాలి. ప్రార్థనా గ్రంథము 22వ అధ్యాయము 11 వచనం చూద్దాం. నీతిమంతుడు ఎలా ఉండాలమ్మా? నీతిమంతుడిగా ఉండాలి. ప్రార్థనా గ్రంథం 22వ అధ్యాయం. అన్యాయము చేయువాడు ఇకను అన్యాయమే చేయనేము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనేము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనేము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనేము. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. యేసుక్రీస్తు వారు తెలియజేసిన సమాచారం ఏంటంటే, ఆనాడు ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలకి ఆయన తన సందేశం తెలియజేస్తూ, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను కాబట్టి మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు. సంఘాలను ఏం మాట్లాడుతున్నాడు ఆయన మాట? అన్యాయం చేయవాడు అన్యాయంగానే ఉండాలంట, అపవిత్రుగానే ఉండాలి. నీతిమంతుడు ఎలా ఉండాలంట? నీతిమంతుడిగానే ఉండాలి. నువ్వు నీతిమంతుగా తెచ్చబడ్డావా? ఏమో మాకు తెలుసు సార్. 11 వచ్చిన చదివితే మొదట కొందరు చదవసలే. మీరు పరిశుద్ధాత్మ చేత దేవుడు మిమ్మల్ని ఏం చేశారంటే కడగబడి పరిశుద్ధపరచబడి ఏం చేశాడు? నీతిమంతుగా తీర్చాడు. ఆయన రక్తనందల విశ్వాసం మనుషులు ఏం చేస్తుందంటే నీతిమంతుగా తీస్తుంది. యేసే దేవుని కుమారుడు క్రీస్తుని విశ్వాసం నుంచి మారు మనసు పొంది పాపక్షేమతో ఎవరైతే బాప్తిజం పొందుతారో దేవుడు వారిని ఏం చేస్తుంటాడంటే ఆయన రక్తం, క్రీస్తు రక్తంలో కడిగి నీతిమంతుగా తీస్తాడు. రోమిల రాష్ట్ర మధ్య ప్రకారంగా ఆయన రక్తం వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడ్డావా? తీర్చబడినట్లయితే నువ్వేం జరగాలి? దుర్నీతిపరుడుగా, అనీతిమంతుడిగా, అన్యాయస్తుడిగా, అపరిశుద్ధుడిగా జీవితాన్ని కొనసాగించకూడదు. నువ్వు పరిశుద్ధపరచబడితే పరిశుద్ధిగా ఉండాలా. 2, నువ్వు నీతిమంతుగా తీర్చబడితే నువ్వు నీతిని ఏం జరగాలి? నీతిమంతుడిగానే కొనసాగించాలి. ఎప్పుడు నీతి కొనసాగించబడుతుందంటే ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ ప్రకారం బ్రతుకుతావో నువ్వు దేవుని ఎదుట నీతిమంతుగా తీర్చబడతావు. దేవుని గ్రంథం ఒకటి చెప్తుంది, మన బ్రతుకేమో ఒకటి బ్రతుకుతున్నావు. అప్పుడు ఏమైపోతుందంటే నీతిని విడిచి దుర్నీతి వైపు నీ జీవితం కొనసాగిస్తున్నావు. అందుకే అపోస్తలులు చెప్తారు, రామనసం మీ దేహాన్ని లేదా మీ అవయవాల్ని దుర్నీతికి సాధనాలుగా వాడొద్దు. మీరు క్రీస్తు యేసు దేవుడు మిమ్మల్ని ఏం చేశారంటే క్రీస్తు యేసు ద్వారా దేవుడు మిమ్మల్ని నీతిమంతుగా తీర్చాడు కనుక మీ అవయవాల్ని నీతికి సాధనాలుగా అప్పచెప్పండి. కాబట్టి నువ్వు నీతిమంతుగా తీర్చబడ్డావా? నీతిమంతుగా తీర్చబడితే మనం కూడా నీతిమంతుడిగానే జీవితాన్ని కొనసాగిస్తున్నామా లేకపోతే మారిపోతున్నామా? మనం పరిశుద్ధపరచబడిన తర్వాత పరిశుద్ధంగా జీవితాన్ని కొనసాగిస్తున్నామా లేకపోతే కనుక లోకంతో ఎక్కడ వేసే వేషం అక్కడ వేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నామా? యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నప్పుడు ఒకలాగా భూమి మీదకి వచ్చిన ఒకలాగా మారిపోలేదు. ఆయన ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉన్నాడు. దేవుడు కూడా ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉన్నాడు. అలాగే నేడు క్రైస్తవులు మనము కూడా ఒకే విధంగా ఉండాలా.
మూడు, నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి, పరిశుద్ధుడిగానే జీవితాన్ని కొనసాగించాలి. రెండు, నీతిమంతుడిగా ఉన్నావు, నీతిమంతుడిగా తీర్చబడ్డా కాబట్టి నీతిమంతుడిగానే జీవితాన్ని కొనసాగించాలా. మూడు, స్థిరంగా ఉండాలా. ఏముండాలమ్మా? స్థిరంగా ఉండాలి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఎలా ఉండాలమ్మా? ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనక మీరు నీతి విరోధుల తప్పు బోధలను తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకుని ఉండుడి. ఒకప్పుడు అబద్ధ బోధల వైపు వెళ్ళారు, ఇప్పుడు స్థిరమైన బోధ ఏంటో వచ్చింది. బోధన అంగీకరించారు. బోధన అంగీకరించిన తర్వాత బోధ ప్రకారంగా కొనసాగబడుతూ నీతి విరోధులు బోధ అంటే అబద్ధ బోధలకు దూరంగా పారిపోండి. మీరు ఏ బోధన అయితే నమ్మారో, ఏ బోధన అయితే విశ్వాసం ఉంచారో, దేవుడు ఏ బోధన రక్షణ పెట్టాడో ఆ బోధలో మీరు ఉన్నట్లయితే ఎలా ఉండాలంట? స్థిరమైన మనసు కలిగి ఉండండి. అపోస్తలుడైన పేతురు గారు మాట్లాడుతూ సంఘానికి తెలియజేసిన సమాచారం ఏంటి? మీరు స్థిరంగా ఉండండి అంటే ఓ బోధ వచ్చినప్పుడు ఒకలాగా, ఓ బోధ వచ్చిన ఒకలాగా కాదు. ఎలాగుండాలి? బోధ విషయంలో, ప్రతి విషయంలో క్రైస్తుడు ఎలాగ ఉండాలంటే స్థిరంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు చంచలుడు కాదని స్థిరంగా ఉండేవాడు. ఆయన కలిగి నీవు కూడా ఎలాగ ఉండాలంటే స్థిరంగా ఉండాలా. అదే పేతురుగా తెలియజేస్తున్న సమాచారం. స్థిరమైన మనసు కలిగి ఏమన్నాడు అక్కడ? స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకుని. అంటే స్థిరమైన మనసును కాచుకోకపోతే ఏమవుద్ది? అస్థిరత్వంలోకి వెళ్ళిపోయే ప్రమాదము ఉంది. అంటే కాచుకోండి అంటే కాపాడుకోమని. స్థిరమైన మనసును మనం లేకపోతే అస్థిరమైన మనసు వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒక దాంట్లో స్థిరంగా ఉండవు. ఒకప్పుడు నీతి విరోధుల బోధకు మీరు ముందు తెలుసుకున్నారో, పక్కకున్నారో, తప్పుదో తొలగింపడ్డారో. కాబట్టి ఇప్పుడు కూడా ఎలా ఉండాలంటే స్థిరమైనటువంటి మనసు కలిగి ఉండండి. ఒకవేళ మీరు విడిచిపడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. అంటే క్రైస్తవులకు తెలియజేసే సమాచారం ఏంటంటే క్రైస్తవుడు స్థిరంగా ఉండాలి. మరి మన స్థిరంగా ఉంటున్నామా? మూడో సమాచారం అంటే మనము ఏమవకూడదంటే కొట్టుకుని పోకూడదు. రాసుకున్నాం ఏపీఎస్ రాసిన పత్రిక. కొట్టుకుని పోకూడదు. ఏపీఎస్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. కొట్టుకుని పోకూడదు. ఎవరు కొట్టుకుపోతారంటే స్థిరత్వం లేనటువంటి వారు ఏమైపోతారంటే కొట్టుకుని పోయే అవకాశం ఉంది. అందువలన మనమికి మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపవాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొనిపోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారులై అట్లుండక. అంటే అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్నటువంటి స్థానిక సంఘం తెలియజేస్తున్న సమాచారం ఏంటంటే మీరు పసిపిల్లలుగా ఉంటే కనుక, మన పసిపిల్లలుగానే ఉండిపోయింది అనుకో, పసిపిల్లల స్వభావం ఏంటంటే, పసిపిల్లల యొక్క స్వభావం ఏంటంటే ఎవరైనా చెప్తుందో నమ్మేస్తుంటారు. అవునా కదమ్మా? నమ్ముతారు నమ్మరండి. పిల్లలు ఏం చెప్పినా నమ్ముతారు. ఎందుకంటే పసిపిల్లల స్వభావం అది. నువ్వు అక్కడ కీడుకు చెప్తున్నావో మేలు చెప్తున్నావో వాళ్ళు ఏం చేయలేరంటే వివేచించలేరు. ఇందులో మేలుందో ఇందులో కీడుందో. అలాంటి స్వభావం కలిగిన వారుగా క్రైస్తులు ఎవరైతే క్రీస్తునందు పరిశుద్ధపరచబడ్డారో, ఎవరు రక్షించబడిన వారు పసిబిడ్డలతో పోల్చాడు కనుక వారి స్థితి అలా ఉంటుంది. ఏంటంటే బోధ అంటే ఏంటో తెలియకోకుండా, పరిస్థితులు అంటే ఏంటో తెలియకోకుండా, యేసు దేవుని విశ్వాసం ఉంచి మనము పరిపూర్ణతలోకి ఎదకపోయినప్పుడు కూడా దేవుడు మా ఉగ్రతను మన ఎందుకు నిలిచింది, ఉగ్రతను తీసివేసుకోవాలని, దానికి మారుమనసు పొందాలని విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షించబడ్డావు. ఇంకా నువ్వు ఏం ఎదగలేదు, పరిపూర్ణతలో ఎదగల. కానీ ఎదగలేని సందర్భంలో నువ్వు అప్పుడే పుట్టిన పసిబిడ్డవైతే నువ్వు ఎదుగుతున్నట్లయితే బిడ్డ ఎదిగికొలది ఏమవుతుందంటే
ఆలోచన శక్తి వస్తుంది. అలాగే క్రీస్తునందు ఉన్నవారు ఎవరైతే పసిబిడ్డలుగా ఉంటారో అలాంటి వారిని మనుషులు ఏం చేస్తారంటే కలిపి చెలిపే ఉపదేశాలు ఏం చేస్తాయంటే మనుషుల్ని కొట్టుకుని పోయేటట్లుగా చేస్తాయి. కాబట్టి నువ్వు క్రైస్తవుడు అయితే క్రీస్తునందు ఉన్నట్లయితే దేవుడు ఎలాగైతే ఏకరీతిగా ఉన్నాడో క్రీస్తు ఏకరీతిగా ఎలాగ ఉన్నాడో నువ్వు క్రీస్తుని అంగీకరించిన తర్వాత మనం క్రైస్తవులని చెప్పుకున్న తర్వాత దేవుడు మనం పరిశుద్ధపరచబడిన తర్వాత నీతిమంతుగా తీర్చబడిన తర్వాత మనం ఎలా ఉండాలంటే గాలి కొట్టుపోయినట్టుగా ఉండకూడదు. ఎలా ఉండకూడదమ్మా? గాలి ఎటు గాలి అయితే అటు కొట్టుపోయేటట్టు ఉండకూడదు. పసిపిల్లలు సోమ అదే మాట్లాడుతున్నాడు. మనుషులు ఏం చేస్తారంట మాయోపమాయములతో వంచునితోనూ కుయుక్తితోనూ ఏం చేస్తారంటే మనం మోసం చేస్తున్నారు. ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అందులో మనం మోసం చేస్తాక కీడుందా మేలుందా అనేది ఏం జరగాలంటే ఆలోచించలేని స్వభావం ఎవరిదంటే పసిపిల్లలది. అలాంటి స్వభావం కలిగిన వాడిని అపవాది అనేవాడు అపవాది సంబంధులు ఏం చేస్తారంట కింద చెప్పాడు అక్కడ, కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపడిన ప్రతి ఉపదేశం ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలచేత ఎగరబడినట్లయిన వారు ఉండక. అంటే గాలి కొట్టుపోద్ది. ఎప్పుడు ఎటు గాలి అయితే అటు అలల చేత కొట్టుకుని పోద్ది. అలా మనం ఉండకూడదు. ఎప్పుడు కొట్టుకుపోద్ది? దానికి స్థిరత్వం లేనప్పుడు, ఒక విధానం లేనప్పుడు పడిపోతుంది. అలాగే మనము పసిబిడ్డలుగా ఎంతకాలం ఉంటామో అంతకాలం మనుషులు ఏం చేస్తారంటే తప్పు మార్గంలోకి నడిపించడానికి కుయుక్తి చేత ఉపదేశమును కలిపి ఏం చేస్తారంటే అపవాది ఎలాగా నిచ్చినరకానికి సిద్ధ చేయబడ్డాడు కనుక ఆడొక్కడే వెళ్ళడం ఇష్టం లేదు కనుక వాడేం చేస్తాడంటే సమయం కొద్దిగా ఉందని గర్జించి సింహం వల్లే ఎవరు మింగిదామని తిరుగుతూ ఏం చేస్తాడంటే ఎవరిని పడితే లాక్కెళ్ళిపోతే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో నీ యొక్క బలహీనత ఏంటో బాగా తెలుసు. దాన్ని బట్టి నేను ఏం చేస్తాడంటే అలా లాక్కెళ్ళిపోతాడు. ఎవరిని లాక్కెళ్ళగలుగుతాడంటే నువ్వు ఒకవేళ పసిపిల్లల స్వభావం అయితే అబద్ధ బోధకుని తీసుకొచ్చి ఏం చేస్తాడంటే తప్పు మార్గంలోనికి నేను తొలగేటట్టుగా చేస్తాడు. అలాంటి వారుగా మీరు ఉండొద్దు అని అపోస్తలులు మాట్లాడుతూ మీరు కొట్టుకుని పోకూడదు. ఎందుకు కొట్టుకుని పోకూడదంటే కొట్టుకుని పోవడానికి దేవుడు నేను రక్షించలే. దేవుడు నీకు స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధపరిచున్నాడు. నేను పిలిచిన దేవుడు ఎందుకోసమంటే స్వాస్థ్యం ఇవ్వడానికి. నువ్వేమో కొట్టుకుని పోతే స్థిరంగా లేకపోతే దేవుడు ఇస్తాడా? ఇవ్వడు. కాబట్టి మనం దేనికి మారిపోతున్నాం? చాలామంది ఎలా ఉంటుందంటే దేవుని మందిరంలో ఉన్నప్పుడేమో ఒకలాగా ఉంటారు. ఎలా ఉంటారు? నీతి రాసుకోండి. దేవుని మందిరంలో మనం ఉన్నప్పుడు ఎలా ఉంటామంటే నీతి, యథార్థత, భక్తి, భయము కలిగినట్లుగా మన జీవితం కొనసాగబడుతుంటుంది. మంచిదే, దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. ఇక్కడ ఎలా ఉన్నటువంటి మనము ఇంటి దగ్గర కూడా అలాగే ఉంటున్నామా? ఇంటి దగ్గర అలాగుంటున్నామా? 2 సమాజంలో ఉన్నప్పుడు అలాగుంటున్నామా? ఎప్పుడు కూడా క్రైస్తవుడు ఎలా ఉండాలి? ఏకరీతిగానే ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడేమో దేవుని మందిరం ఉన్నప్పుడేమో పరిశుద్ధుడిగా మాట్లాడకుంటే అంటే చాలా అద్భుతమైన చాలా భక్తిపరులు అన్నట్టుగా మాట్లాడుతారు. వాళ్ళు వినయం చూస్తే ఎలా ఉంటుందంటే నిజంగా భక్తిపరుడు నిజంగా పరలోకం వెళ్ళడానికి ఇలాంటి వాళ్ళ ద్వారా పరలోకం వెళ్తారు అన్నట్టుగా మాటలు కనబడుతుంటాయి. యథార్థత కనబడుతుంది, నీతి కనబడుతుంది, అలాగే భక్తి కనబడుతుంది. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత జీవంగల దేవుని సంఘంలో ఉన్నప్పుడు దేవుని మందిరం ఉన్నప్పుడు మంచిగానే ఉన్నాం, నీతి యథార్థత కనబడుతుంది. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మారిపోవచ్చండి. క్రైస్తవుడు అంటే ఏంటి? దేవుని మందిరంలో ఎలాగున్నాడో ఇంటి దగ్గర ఎలాగ ఉండాలి, ఇంటి దగ్గర ఎలాగున్నాడో సమాజం దగ్గర ఎలాగ ఉండాలి. అలాగే సహోదరు దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతుంటారు? తీయని మాటలు మాట్లాడుతూ ఆయన మాటలు మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధుడు మాట్లాడుతున్నట్టుగానే కనబడుతుంటుంది, యథార్థంగానే కనబడుతుంటాడు. సహోదరులతో మాట్లాడుతున్నప్పుడు సహోదరులతో ఉన్నప్పుడు ఒకలాగా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకలాగా. అలా ఉండొచ్చా క్రైస్తవుడు? దేవుడు అలాగ ఉన్నాడండి. పరలోకంలో ఉన్నప్పుడు ఒకలాగా, యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చిన తర్వాత పరిస్థితిని బట్టి మారిపోయాడండి? మారిపోలేదు. మరి మనం కూడా ఎలాగ ఉండాలి? ఇప్పుడు మాట్లాడుకున్నామే, పరిశుద్ధుడిగానే ఉండాలి. సంఘంలో ఉన్నా పరిశుద్ధుడిగానే ఉండాలి, భార్య దగ్గర కుటుంబం దగ్గర ఉన్నా లేకపోతే సమాజంలో ఎక్కడున్నా పరిశుద్ధుడిగానే ఉండాలి. అలాగే నీతిమంతుగా తీర్చబడిన ఇక్కడ నీతిమంతుగానే జీవించాలి. 2 ఆనాడు యోసేపు వలె ఎక్కడున్నా కూడా నీతిమంతుగానే బ్రతికాడు, పరిస్థితిని బట్టి మారిపోలేదని. అలాగే నీవు స్థిరంగా ఉండాలా. ఇక్కడ ఉన్నప్పుడు స్థిరమైన భక్తిగా కనబరిచినట్టుగా కనబడుతుంటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత లేకపోతే కనుక సమాజంలో ఉన్నప్పుడు మనం ఎలాగుంటున్నాం? 3 మనం కొట్టుకుని పోయేటట్టు, ఇక్కడైతే కొట్టుకుని పోయినట్టుగా స్థిరంగా ఉన్నట్టుగా కనబడతారు మాటల్లో, భక్తిలో. కానీ బయటకు వెళ్ళేసరికి చిన్న చిన్న మాటలు అబద్ధ బోధలు తెలిగేసరికి మనుషులు ఏమైపోతారంటే కొట్టుకుని పోతారు. అంటే వాళ్ళు ఎలా మాట ఇక్కడ వేషం వేసి ఉండొచ్చు, లేదా ఏమేంటారంటే పసిపిల్లల స్వభావం కలిగి ఉంటారు. భక్తిపరుడు మాట్లాడుతున్నాడు దావీదు,
కీర్తన గ్రంథము 101వ కీర్తన 3వ వచనంలో ఆయన ఏమన్నాడంటే, భక్తి నుండి తొలగపోతే నేను దేవుని దృష్టికి అది అసహ్యమైన కార్యక్రమం. భక్తి నుండి తొలగపోవడం అంటే దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా, సహోదరుల దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా, సమాజంలో ఉన్నప్పుడు ఒకలాగా. అలా ఉండమని గ్రంథం ఎక్కడ కూడా తెలియపరచలేదు. జాతక రాసుకోండి. దేవుని మందిలో ఉన్నప్పుడు సహోదరుల ముందేమో మనకేం కనపడుతుంది అంటే విధేయత కనపడుతుంది, తగ్గింపు కనపడుతుంది, పరిశుద్ధత కనపడుతుంది, నీతి కనపడుతుంది, దీర్ఘశాంతం కనపడుతుంది. ఇవన్నీ కనపడతాయి. జాతక రాసుకోండి, ఈ పదాలు ఇంటికి వెళ్తే స్టడీ చేసుకోండి. ఒకటి, దేవుని మందిరంలో ఉన్నప్పుడు సహోదరుల ముందు మనం ఎలా కనపడతామంటే విధేయత, తగ్గింపు, నీతి, పరిశుద్ధత, యథార్థత, అలాగే దీర్ఘశాంతం కలిగి ఉంటామండి. కలిగి ఉంటాం. ఎందుకంటే సహోదరుల దగ్గర కాబట్టి మన రక్షణ పొందాం, మరి ఇలా ఉండలేదంటారని చెప్పి ఏం చేస్తారంటే ఎలా ఉంటుందండి, తగ్గింపు కనపడుతుంది, విధేయత కనపడుతుంది, నీతి కనపడుతుంది, యథార్థత కనపడుతుంది. అలాగే అదే స్వభావము, అదే జీవిత విధానము కుటుంబంలో కనపడుతుందా? 2, సమాజంలో కనపడుతుందా? నిజంగా కనపడినట్లయితే ఎందుకు మారరు నీ భార్య, ఎందుకు మారరు నీ భర్త, ఎందుకు మారరు నీ తల్లిదండ్రులు, ఎందుకు మారరు ఇతరులు మనం చూసి? యేసుక్రీస్తు చెప్పారు కదా, ఉపదేశించి మనం మార్చక్కర్లేదు, జీవితాన్ని చూపించి కూడా మనం మార్పించవచ్చు. ప్రసంగాలు చేసేక్కర్లా, నీ జీవితం చూసి అనేకులు మారుతారు. ఎప్పుడు మారుతారు? మనము సహోదరుల దగ్గర ఎంత విధేయత చూపిస్తామో, ఎంత తగ్గింపు చూపిస్తామో, ఎంత నీతిని కనపరుస్తామో, ఎంత యథార్థం కనిపిస్తామో, ఎంత పరిశుద్ధుడు అంటే ఈయన నిజంగా పరిశుద్ధపరచబడింది, చాలా పరిశుద్ధిగా బ్రతుకుతున్నాడు అన్నట్టుగా కనబడుతుంది. అది మరి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అందుకే కీర్తన గారు చెప్పాడు, ఒకసారి చదువుదామాట. సంఘంలో ఉన్న మా ఇంట్లో ఎలాగుంటున్నాం, సంఘంలో ఎలాగుంటున్నాం, ఇలాగే ఉంటున్నామా, సహోదరులు లేనప్పుడు ఎలాగుంటున్నాం, ఇది కూడా రాసుకోండి. ఇంట్లో ఎలాగుంటున్నాం, సహోదరుల దగ్గర ఎలాగుంటున్నాం, అలాగే సహోదరులు లేనప్పుడు ఎలాగుంటున్నాం. దేవుడు అన్ని పరిగణలోకి తీసుకున్నాడు. అక్కడ దావీదు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏం తీసుకుంటాడు చదువుదాం. కీర్తన గ్రంథం 101:3వ వచనంలో, నా కన్నులు ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకోనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీను. ఇక్కడ దేవుడు ఏంటంటే అమ్మా, దేవుని కన్నులు ఎదుట ఇక్కడ మాట్లాడుతున్నాడు దావీదు, దేవుని కన్నులు ఎదుట ఏ దుష్కరం ఉంచుకోను. ఎందుకంటే దేవుడు అంట భక్తి మార్గం తొలగని వారి క్రియలు దేవునికి ఎలాగున్నాయంట, అసహ్యంగా ఉంటాయి. ఎలా ఉంటాయి బ్రదర్ గారు? మనం అందరం ఎక్కడున్నాము? దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలిస్తున్నాడంటే జీవంగాలు దేవుని సంఘంలో ఉన్నప్పుడు పరిశీలిస్తున్నాడు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు పరిశీలిస్తుంటాడు, నువ్వు సమాజంలో ఉన్నప్పుడు పరిశీలిస్తాడు, ఎక్కడున్నా కూడా దేవుడు పరిశీలిస్తాడు. ఎందుకంటే ఆయన రహస్యంగా దాగలుడు ఎవడో కూడా భూమి మీద లేడు. మన సహోదరుల దగ్గర ఎలాగుంటున్నామో, ఇంటి దగ్గర ఎలాగుంటున్నామో, సమాజంలో ఎలాగుంటున్నామో, దేవుని మందిరంలో ఎలాగుంటున్నామో, ఇవన్నీ దేవుడు ఏం చేస్తున్నాడు? తన సీసీ కెమెరాలతో ఎప్పుడు కూడా రికార్డ్ చేస్తూనే ఉంటాడు. ఇగో సీసీ కెమెరా రికార్డ్ చేస్తున్నాయి. ఆయన ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? రహస్యంగా దాగగలిగిన వాడు ఎవడు? ఎందుకంటే దుష్కార్యములు చేసిన వాడికి, భక్తి మార్గంలో తొలగిపోయినటువంటి వారికి, వేషధారులుగా ఉండేటువంటి వారికి, సంఘంలో ఉన్నప్పుడు ఒకలాగా, ఇంటి దగ్గర ఒకలాగా ఉన్నటువంటి సహోదరులు ఎవరైనా ఉన్నట్లయితే దేవుడు అలాంటి వారిని ఏమంటే భక్తిహీనులు. భక్తి నుండి తొలగిపోతే కనుక దేవుడు వారికి ఏమంటాడంటే, దేవుడు అలాంటి వారిని లక్ష్య పెట్టాడు. ఎందుకు మనం మారిపోతున్నాం? ప్రశ్న. మనము సంఘంలో ఉన్నప్పుడు ఒకలాగుండి, ఇంట్లో ఒకలాగుండి, సమాజంలో ఒకలాగుండి ఎందుకు మనుషులు మారిపోతారండి? మనుషులు దేనికి మారిపోతారండి? పరిస్థితులను బట్టి మారిపోతారు. అవునండి? దేన్ని బట్టి మారిపోతారు? పరిస్థితులను బట్టి మారిపోతారు. సంఘంలో ఉన్నప్పుడేమో అందరూ పరిశుద్ధత కాబట్టి పరిశుద్ధంగా ఉంటాం, ఇంటికి వెళ్ళేసరికి ఏమవుతాయి? పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. చదువుదాం ఒకసారి. మనుషులు ఏం అయిపోతారంటే మారిపోకూడదు. ఏమైపోకూడదండి? ఉదాహరణకి రాజవంశీలైనటువంటి షద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు వీళ్ళందరూ కూడా ఏం చేయలేదు? యెరూషలేములో ఉన్నప్పుడేమో ఒకలాగుండి, తర్వాత బబులోను దేశానికి వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులు మారబడిపోయిన తర్వాత మారిపోయారండి. సింహాల గుహలో వేసేసిన, మండు అగ్నిగుండంలో పడవేసిన, వాళ్ళు ఏమైపోలేదు? ఏకరీతిగానే ఉన్నారు. ఎందుకంటే దేవుడు కనుక వారు ఏం చేశారంటే ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉన్నారు. అలాగే మనం కూడా పరలోకం తండ్రి మన దేవుడు అని చెప్పుకున్నాం, ఆయన మార్పు చెందడానికి తెలుసు, ఆయన ఎప్పటికీ చంచుడు కాదు. యేసుక్రీస్తు కూడా నిన్నడేడు ఎప్పుడు ఏకరీతిగా ఉంటాడో, మరి మనం ఎలా ఉండాలి?
మనం కూడా ఏకరీతిగా ఉండాలి. కానీ మనం ఎందుకు మారిపోతున్నాం? దేనికి మనం మారిపోతున్నాం? ఆనాడు వాస్తవానికి రాజవంశీయులైనటువంటి దానియేలు వీళ్ళెవరూ కూడా పరిస్థితులను బట్టి మారిపోలేదు. మనం కూడా ఏం చేస్తుంటే కొన్ని సందర్భాల్లో మనం కూడా పరిస్థితులను బట్టి ఏమైపోతాము? మారిపోతుంటాం. దేనికి మనం మారిపోతున్నాం? లాస్ట్ పని చెప్పి ముగిందాను. దేనికి మనము మారిపోతున్నాం? పరిస్థితులకు భిన్నంగా ఉన్నప్పుడు మనుషులు ఏమైపోతారంటే మారిపోతారు. ఎందుకంటే అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు భక్తి కొనసాగించడం పెద్ద సమస్య కాదు. ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు భక్తిని కొనసాగించాలి. శ్రమ లేనప్పుడు ఎలాగుంటుంది? బ్రదర్ నేను ఎక్కడికైనా వచ్చేస్తాను బ్రదర్, ఏదైనా చేస్తాను బ్రదర్ అంటుంటాం. కానీ శ్రమ వచ్చినప్పుడు ఎలాగుంటుందంటే కొనసాగబడలే. ఉదాహరణకి 3 ఉదాహరణలు చూపి నేను ముగింతాను. దేనికి మనం మారిపోతున్నామంటే ఆనాడు ఇజ్రాయేలు దేవుని ఎదుట నిబంధన ప్రజలైనటువంటి వారు ఎలా ఉండాలంటే నిబంధన చేసుకున్న తర్వాత దేవుడు నిబంధన బట్టి సంబంధం కొనసాగిస్తాడు. దేవుడు ఆనాడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలను విడిపించడం అంటే మామూలు సమాచారం కాదు. అలాంటిది దేవుడు వారు విడిపించడానికి సన్నాహాలు చేసి విడిపించి తీసుకొస్తున్నప్పుడు ఫరో అనుమతి ఇచ్చేశాడు. వచ్చేసిన తర్వాత అందులో ఒక రాజుతో ఆయన నెల పౌన ఇచ్చేసేసరికి 600 రథాలను, శ్రేష్టమైన రథాలు పంపించాడు. వెంటనే వాళ్ళకి ఏమొచ్చేస్తుంది అంటే భయం కలిగింది. ముందేమో సముద్రం, వెనకాలేమో ఫరో సైన్యం. కానీ దేవుడు ఏం చేసి వారిని రక్షించాడు. అంత విపత్తు నుంచి తప్పించిన దేవుడు మిగతా పరిస్థితి మార్చలేడండి. ఇజ్రాయేల్ మారిపోయారు. ఎప్పుడు దేని బట్టి మారిపోయారు తెలుసా? ఆకలికి మారిపోయారు. ఎలా మారిపోయారండి? ఇజ్రాయేలు ఆకలికి మారిపోయారు. ఎందుకు మారిపోయారండి? ఒకటి, ఆకలికి ఇజ్రాయేల్ మారిపోయారు. మీరు రాసుకున్న పాయింట్, బోర్డు టైం సరిపోదు కాబట్టి నేను ఆకలికి ఏమైపోయారు బ్రదర్ గారు? ఇజ్రాయేలు మారిపోయారు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు రాజుగారు కొట్టో తిట్టు ఏమైంది? మాంసం తినేవారు హ్యాపీగాని. కానీ ఇప్పుడు దేవునితో దేవుడు వాళ్ళకి ప్రత్యేక ఒక బానిస బ్రతుకారు. స్వతంత్రత లేదు. వాడు పెడితే తినాలి, కొడితే పడాలా. ఆ స్వతంత్రం లేని బ్రతుకు. దేవుడు అలాంటి స్థితి నుంచి వారిని విమోచించి వారిని స్వతంత్రులుగా చేసి వారికి ఒక దేశాన్ని ఇచ్చేసి ఒక అద్భుతమైన ఒక శ్వాసాన్ని వారికి ఇవ్వబోతుంటే, శాస్త్రం ఒక భూమిని ఇవ్వబోతుంటే వాళ్ళు ఏం చేశారంటే ఏం గుర్తొచ్చిందంటే వాళ్ళకి ఐగుప్తు దేశం గుర్తొచ్చింది. ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు రాజు మనం కొట్టో తిట్టో మేము శుభ్రంగా వేసగా మాంసం తినేవాళ్ళు. మాకు ఈ అరణ్యంలో నడుతున్నాడు, మాకు ఏం లేదు, మాకు ఆహారం లేదు, మాకు సంపడానికి తీసుకొచ్చాడు యెహోవా అని చెప్పి ఏం చేశారు? మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు. అప్పటి వరకు దేవుడే మా రక్షకుడు అని కీర్తన పాడేశారు, అద్భుతంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆకలి వేస్తుందో, ఆకలి వచ్చినంటే మనుషులు ఏమైపోయారు? మారిపోయారు. ఈ ఐగుప్తు దేశంలో మనం ఐగుప్తు దేవుడు మనం విడిపించింది, యెహోవా మనం చంపడానికి తీసుకొచ్చాడా అరణ్యంలోని అని చెప్పి, ఈ ఆకలి చేత మనం చంపేస్తాడా అని చెప్పి మోషేకి దేవునికి విరోధంగా ఏం చేశారు? పాపం చేశారు. దేనికి మారిపోయారు ఇశ్రాయేలు? ఆకలికి మారిపోయారు. నేడు కూడా ఆకలి కోసం మారిపోయారు లేరండి. యోసేపు కూడా ఉన్నాడు. యాసావు కూడా ఉన్నాడు. ఏమైనాడు? ఆయన కూడా ఆకలికి ఏమైపోయాడు? ఈ జ్యేష్ఠత వద్దు, నాకు అక్కలు వద్దు అనుకున్నాడు. ఎక్కడ దాకా వద్దు, అక్కడ దాకా పీతలకాలు అక్కడ చూసిన. నేడు మనం కూడా కొన్ని సందర్భాలు ఏం చేస్తామంటే, ఒకప్పుడు ఇక నీతిగా యథార్థంగా బ్రతకాలన్నారు, అపోస్తులు బోధ అంటున్నారు, ఇది అంటున్నారు, అది అంటున్నారు. అది పాత బ్రతుకైతే వాళ్ళు ఏ సమస్య, మా బ్రతుకులు చక్కగా ఉన్నాయి అని ఆలోచించే పరిస్థితులు మనలో ప్రతి ఒక్కరు కూడా రావచ్చు. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు కూడా ఒకలాగా ఉండవు. ఆనాడు పరిస్థితులు రాజవంశంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు, క్షమించాలి, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశాన్ని ఎక్కడి నుంచి, ఇజ్రాయేల్ నుంచి, యెరూషలేము నుంచి బబులోను దేశంకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే పరిస్థితులు మార్చబడ్డాయి, అధికారం మార్చబడింది. అధికారం ఇంకా ఇజ్రాయేల్ కాదు, ఒక రాజుగారు చెబితే చేయాలి. అప్పుడు దానియేలు, షద్రకు, మెషకు మేము అపత్రపరచుకోకూడదు అని చెప్పి ఏం చేశారు వాళ్ళు? రాజుగారి భోజనం మాకు వద్దు, ఆస్పినేషన్ పంపించి నపుంసకులకు అధిపతిని, ఇదిగో పలానా ఆ రాజవంశంలో వచ్చిన యుద్ధం ఇక్కడ ఈ దేశం భాష నేర్పించి విద్యను నేర్పించమన్నప్పుడు ఆయన వచ్చి చెప్పినప్పుడు ఆయన ఏం చేశారంటే రాజు తెలియజేయమని ఆజ్ఞ చెప్తే, మేము రాజుగారి భోజనం మాకు వద్దు, మాకే భోజనం కావాలి? కాయధాన్యాలు, శాఖధాన్యాలు ఉన్నాయని చెప్పారు. అప్పుడు దేవుడు వారి పట్ల ఏం చేసి కనుకరించి చూపించాడు. అంటే అధికారం మారిపోయింది కదా అనాలి, ఏది పెడితే తినలే. భోజన విషయంలో కూడా పరిశుద్ధత కలిగి ఉన్నారు.
అధికారం మారింది, దేశం మారింది, ప్రాంతం మారింది, కానీ భక్తి మాత్రం మారలేదు. మనకేం జరుగుద్దంటే సంఘంలో ఉన్నప్పుడేమో భక్తి చాలా బాగుంటుంది, సహోదరుల మధ్య మాట్లాడుతున్న విధేయత తగ్గింపు అన్నట్టుగా ఈయన చూస్తే నేర్చుకోవాలన్నట్టుగా కనబడుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే ఎలా ఉంటుందంటే దానికి దానికి బ్రతుకు ఎలా ఉంటుందంటే చాలా భిన్నంగా ఉంటుంటుంది. మాటలు కానీ, స్వభావం కానీ, ప్రవర్తన కానీ, వాళ్ళు నడిచే విధానం అంతా కూడా మారిపోతుంటుంది. అంటే ఏంటనమాట, భక్తి ఏమైపోయింది, మారిపోయింది. భాష ఏమైపోయింది, మారిపోయింది. అంటే ఏమైపోతుంది అనమాట, పరిస్థితులను బట్టి మనుషుడు ఏమైపోతాడంటే మారిపోతుంటాడు. కానీ క్రైస్తవుడు అలా మారిపోకూడదు. ఎందుకంటే దేవుడు మారిపోలేదు, క్రీస్తుప్రభువు మారిపోలేదు, నేడు నీవు కూడా మారిపోకూడదు. ఆనాడు ఇజ్రాయేల్ ఏమైపోయారంటే ఆకలి కోసం వాళ్ళు కూడా మారిపోయారు. ఈ సందర్భం ఏ కావాలంటే నిర్గమకాండం 16:1-3 రాసుకోండి, అలాగే 18 కూడా రాసుకోండి, సమయం అవుతుంది కనుక. రెండోదిగా ఎవరంటే డబ్బు కనబడితే బిలాం మారిపోయాడు. ముందు బాలాక్ ఏం చేశాడంటే ఇజ్రాయేల్ని శపించడానికి ప్రవక్తను తీసుకురమ్మని ధనం ఇచ్చి పంపితే, నువ్వు ఇంటి బంగారం ఇచ్చినా నాకు అక్కర్లేదని వెనక పంపించేశాడు. దేవుడు నువ్వు తీసుకోవద్దు, వారు ఆశ్రయించే పనులు నువ్వు శపించకూడదని చెప్పినప్పుడు మళ్ళా రాజు మరి ఇంకొక గొప్పలను పంపించి మరీ ఎక్కువ ధనం పంపించినప్పుడు మళ్ళా వీళ్ళు ఏమడిగాడంటే దేవుడు మళ్ళీ విచారించి ఏం చెప్తాడు చూస్తానన్నప్పుడు దేవుడు ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్పడు. ఈయనకు మనసు ఉంది, దానాన్ని బట్టి మనసు ఉంది కనుక నువ్వు వెళ్ళు, కానీ వెళ్ళి ఏం చేయకూడదు, దానిని శపించొద్దని చెప్పాడు. తీసుకున్న ధనాన్ని బట్టి అన్న ఏం చేశాడంటే తర్వాత బిలాము అబద్ధబోధ చేసి ఇజ్రాయేల్కి నాశనం చేయకూడదు. దేవుడు వారి పక్షంలో ఉన్న తర్వాత అతను ఏం చేయబడ్డాడు, నాశనం. అంటే ఏమైపోయింది, డబ్బు కనబడితే ఏమైపోయాడు అతను బిలాము. అప్పుడు దాకానే నువ్వు ఇంటి బంగారం ఇచ్చినా నేను నన్ను శపించను, దేవుడు చెప్పాడు నేను ఇదే చేస్తాను అన్నాడు. తర్వాత ఏమైపోయాడంటే మారిపోయాడు డబ్బు కనబడితే. అలాగే కొన్ని సందర్భాల్లో మనం కూడా ఏం చేస్తామంటే మనం ఇలాగ యథార్థంగానే బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, నువ్వేమిచ్చినా నేను తీసుకొని నాకు అక్కర్లేదు అంటుంటావు. ఒకసారి తీసుకోకపోవచ్చు, రెండోసారి తీసుకోవచ్చు, మూడోసారి తీసుకో. ఎప్పుడొకప్పుడు ఏం చేస్తానంటే నీ హృదయ స్థితిని బట్టి అపోది ఎదుటివాడిని ప్రేరేపించి నువ్వు దేని పడతావో దాన్ని ఎక్కువగా చూపించి ఏం చేస్తాడు, నిన్ను పడేస్తాడు. అలాగే బిలాం ఏమైపోయాడంటే అలాగే డబ్బుకి పడిపోయాడు. మరి మనం దేనికి పడిపోతున్నాం మనం ఆలోచించుకోవాలి. ఆయన ఆకలికి వాళ్ళు పడిపోయారు, ఇజ్రాయేలు మారిపోయారు. బిలామేమో డబ్బు కనబడితే మారిపోయాడు, ముందైతే మారిపోలే, కానీ తర్వాత ఏమైపోయాడు, మారిపోయాడు. మూడోదిగా యోబు భార్య శ్రమ వచ్చినప్పుడు ఏమైపోయింది, ఆమె కూడా మారిపోయింది. శ్రమ లేనప్పుడు భర్తతో సుఖ సంతోషాలు ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు, అన్నీ అనిపిస్తున్నప్పుడు ఏమైందంటే ఏం మాట్లాడలే, అన్నీ పోయినాయి. 7 కుమారులు 3 కుమార్తెలు, ఆస్తి సంపద వగేరే అన్నీ పోయినసరికి ఎలా కనపడ్డాడంటే దేహం అంతా కూడా పాడైపోయింది. ఇతను మొత్తం ఇంకా మరణానికి సిద్ధపడి కలిపాడు. కాబట్టి నువ్వు దేవుని దూషించి మరణం కా అంటే ఏమైపోయింది, శ్రమ కనబడితే భార్య కూడా మారిపోయింది పరిస్థితిని బట్టి. గుర్తుపెట్టుకోవాల్సిన సమాచారం ఇది. ఆకలికి ఇజ్రాయేలు, డబ్బుకి బిలాము, అలాగే 3 శ్రమకు యోబు భార్య. అన్నీ అనిపిస్తున్నప్పుడు ఏం మారలా, హ్యాపీగా ఉంది. పరిస్థితులన్నీ మారిపోయినాయి, ఆస్తి పోయింది, మనుషుల దేహం అంతా క్షీణించిపోయింది, బిడ్డలు పోయి అన్నీ పోయినప్పుడు భార్య కూడా ఏం జరిగిందంటే శ్రమను చూసి ఆమె కూడా మారిపోయింది. అంటే దాని అర్థం అప్పుడు దాకా హ్యాపీగా కలిసిమెలిసి జీవించారు, అలాగే శ్రమ వచ్చినప్పుడు మారిపోయారు. అలాగే మనం కూడా కొన్ని సందర్భాలు ఏం చేస్తామంటే శ్రమలు ఏనని చెప్పి భక్తి కొనసాగిస్తాను, నేను క్రైస్తవుని యథార్థంగా బ్రతకాలి, నేను అలా బ్రతకాలి ఇలా బ్రతకాలి అని చెప్పుకుంటాం. కానీ పరిస్థితులు మారిపోయినప్పుడు ఏమైపోతుంటే మనం కూడా మారిపోతున్నాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఏకరీతిగానే ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు వారు ఏకరీతిగా ఉన్నారు. యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉండి భూలోకంలో దేహం ధరించిన తర్వాత మారిపోలేదు. అలాగే మనము కూడా సంఘంలో ఉన్నప్పుడు, దేవుని మందిరంలో ఉన్నప్పుడేమో నీతి, యథార్థత, విధేయత, తగ్గింపు, యథార్థత ఇవన్నీ ఎలా కనబడుతుంది, పరిశుద్ధత ఇవన్నీ కనబడుతుంటాయి. కానీ మనం ఇంటి దగ్గర కూడా అలాగుంటున్నామా లేదని పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. 2 అలాగే సమాజంలో ఉన్నప్పుడు అలాగుంటున్నామా, అలాగే ఎక్కడున్న ఏ ప్రాంతంలో ఉన్నా ఆనాడు దానియేలు, షద్రకు, అబేద్నెగో, అలాగే మెషాకులాగా ఏ ప్రాంతం వచ్చినా ప్రాంతం మారిన భక్తి మారలే, వారి జీవితం మారలే, వారి దేవుడు మారిపోలేదు, వారి పరిస్థితులు మార్చుకోలేదు. మరి మనం పరిస్థితులను బట్టి ఏమైపోతుంటామంటే
శ్రమ వస్తే మారిపోతాం, డబ్బు లేకపోయేసరికి మారిపోతాం, ధనం ఐశ్వర్యం లేకపోతే మారిపోతాం, అధికారం లేకపోతే మారిపోతాం. ఎప్పుడు ఉన్న స్థితి ఎప్పుడు ఒకేలా ఉంటుందా? ఎప్పుడు ఉన్నట్టు యవనకాలం ఎప్పుడు ఉంటుందా? ఉండదు. ఏది కూడా శాశ్వతంగా ఉండదు. ఉండేది ఏంటంటే ఇందాక మనం పాట పాడింది కూడా ఉద్దేశం అదే, దేవుని ప్రేమ క్రీస్తు ప్రేమ మన శాశ్వతంగా ఉంటుంది. ఈ లోకంలో ఏది ధరలో ఉన్నది ఏది కూడా నిలిచి ఉండదు. ఉండని దాన్ని పట్టుకుని మనం ఏలాడుతుంటాం. కానీ ఏది శాశ్వతంగా ఉంటుందో, ఏది మనతో వస్తుందో, ఏది మనకు తోడుగా ఉంటుందో దాన్ని విడిచిపెట్టి లేని దానికోసం మనుషులు ఏం చేస్తారంటే ప్రోకలాడుతూ నాకు అది లేదు ఇది లేదు అని ఏం చేస్తుంటారంటే దేవుని దగ్గర నుంచి తొలపోవడానికి అవకాశం ఉంది. అందుగురించే ఆనాడు ఇజ్రాయేల్ దేనికి మారిపోయారంటే ఆకలికి మారిపోయారు. ఒకే రీతిగా ఉండవలసిన వారు దేవుడేమో రక్షకుడు అని చెప్పినట్టు వాళ్ళు ఏమైపోయారంటే శ్రమ వచ్చినప్పుడు విపత్తు వచ్చినప్పటికి ఏమైపోయారంటే మారిపోయారు. దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు, మన్నాన్ని ఇచ్చాడు, హ్యాపీగా తిన్నారు. రెండోది డబ్బు కనబడేసరికి బిలాము కూడా మారిపోయాడు. అలాగే యోబు భార్య శ్రమ వచ్చినప్పటికీ ఆమె కూడా మారిపోయింది. అలాగే మనం దేనికి మారిపోతున్నాము, ఇంటికి వెళ్ళిన తర్వాత దేనికి మారిపోతున్నాం అనేది ఎవరికాల వ్యక్తిగత జీవితాలు ఆలోచించుకుని దేనికి మారిపోతున్నామో మారిపోవడానికైనా క్రైస్తవం, మారిపోవడానికి క్రైస్తవం కాదు. దేవుడు యేసుక్రీస్తు ఎలాగైతే ఏకరీతిగా ఉన్నారో మనము కూడా క్రీస్తుని కలిగిన మనము, ప్రభువుగా అంగీకరించిన మనము, దేవుని కలిగిన మనము, ఆయన తండ్రి అని చెప్పుకునే మనము ఎప్పుడు కూడా ఏ పరిస్థితుల్లో ఎక్కడున్నప్పటికీ మందిరంలో ఉన్న సహోదరులతో ఉన్నప్పుడు, సహోదరులు లేనప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉండాలనేది దేవుడు మనకు తెలియజేసిన సత్యం. దేవుడు మార్పు చెందడు. అలాగే ఆయన కలిగిన మనం కూడా ఏమైందంటే మార్పు చెందకూడదు, ఎప్పుడు కూడా ఏకరీతిగా ఉండాలి. మరి ఏకరీతిగా ఒకటే విధంగా మనం ఉంటున్నామా? అలా లేనట్లయితే నువ్వు వేషధారు, భక్తి మార్గం తొలగిపోయినట్లయితే దేవునికి నువ్వు అసహ్యుడు. దేన్ని అసహించుకుంటారంటే దేవుడు పాపం అసహించుకుంటాడు. అలాగే దేవుడు అసహ్యం అంటే దాని వైపు చూడటానికి కూడా ఇష్టపడం మనం. అసహ్యం ఇప్పుడు ఆ మాట దేనికి ఉచ్చరిస్తాం మనం? ఏదైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక దేహం కులిపోయినదనుకో, దాన్ని చూసి మనుషులు ఏం చేస్తారు? చెడుని అసహించుకుంటారు, అంటే దాన్ని చూడటానికి ఇష్టపడరు. అలాగే భక్తిహీనులుగా బ్రతికిన, వేషధారంతో బ్రతికిన దేవుడు అలాంటి వారి ఎడల ఏం కలిగి ఉంటాడంటే అసహ్యుడిగా ఉంటాడు. అలా ఉండకుండా ఉండాలంటే మనము వేషధారిని భక్తి కలగకోకుండా దేవుని ఎదుటున్నప్పుడు, జీవంగల దేవుని సంఘంలో ఉన్నప్పుడు, అలాగే సహోదరులు ఎదుటున్నప్పుడు, అలాగే ఇంట్లో ఉన్నప్పుడు, ఎక్కడున్నా మనం ఒకే విధంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? దేవుడు పరలోకం నుండి దేవుడు నరులని పరిశీలిస్తున్నాడు. ఆయన పరిశీలిస్తున్నట్లయితే, ఆయన చూస్తున్నట్లయితే, ఆయన ఏకరీతిగా ఉన్నట్లయితే, ఆయన ఎప్పుడు ఒకే విధంగా ఉన్నట్లయితే, ఆయన స్థిరంగా ఉన్నట్లయితే, ఆయన కలిగిన మనము కూడా ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండడానికి ప్రయత్నం జరిగించి దేవుడు అనుగ్రహించేటటువంటి నిత్యత్వానికి సిద్ధపాటు కలుగుండి దేవునితో పాటు యుగయుగాలుగా జీవించడానికి మన సిద్ధపాటు కలిగి ఉండాలని క్రైస్తవులైన మనము దేనికి మారిపోతున్నామో ఆలోచించుకుని మనము ఏకరీతిగా ఉండవలసిన వారైనగా, ఒకే విధంగా ఉండవలసిన వారైనగా మనము మారిపోకుండా ఉండడానికి దేవుడు మనల్ని హెచ్చరించాడు. కనుక మారిపోతే దేవుడు అలాంటి వారి అలా లక్ష్య పెట్టరని, మనము మార్పు చెందకుండా, అంటే మార్పు అంటే జీవితం మార్చుకోవాలి, ఆ విషయం వేరు. మనము పరిస్థితులు బట్టి మారిపోకుండా ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఆ ప్రకారంగా మన బ్రతుకులు ఉన్నవో లేదో సరిచూసుకుని నిత్యత్వానికి నేను కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని ఇంతవరకు ఒప్పుతున్నామని అందరూ కూడా క్రీస్తునామమున తెలియజేసుకుంటూ, నన్ను హెచ్చరించుకుంటూ, ఎవరికైనా అర్థం కాకపోతే మరొకసారి మన పాఠాన్ని ఆలోచించేద్దాం. అలాగే మనందరం కూడా ప్రోబాలు ఉంది కనుక దాంట్లో పాల్గొనడానికి సిద్ధపాటు కలిగి ఉండాలని